మాలోల నరసింహ క్షేత్రాన్ని మనం చేరుకున్నాం. అదిగో ఆలయ ఉపరి భాగంలో లక్ష్మీ నరసింహస్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు. ఈ స్వామివారు వేదాద్రిపై వేంచేసి ఉన్నారు. ఈ స్వామి సౌమ్యమూర్తి, ప్రశాంత చిత్తుడై, సుందర వదనుడై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తమ తొడపై కూర్చుకుని పెట్టుకుని ఉన్నారు. మా అనగా లక్ష్మి, లోల అంటే అమితమైన ప్రేమ, అంటే శ్రీ మహాలక్ష్మీ దేవిపై అమితమైన ప్రేమను కలిగి ఉన్న స్వామి. అందుకే మాలోలన్ అని కూడా ఈ స్వామిని పిలుస్తారు. ఈ క్షేత్రానికి మార్కొండ లక్ష్మీ క్షేత్రమని కూడా పేరు. బహుశా మార్కొండ మరోకొండ అనే పదం నుండి వచ్చి ఉండవచ్చు. అహోబిల క్షేత్రం గరుడాచలం, వేదాచలం మధ్య భాగంలో వెలసిన క్షేత్రం. ఒక కొండ గరుడాద్రి కాగా మరో కొండ లేదా మరుకొండ వేదాద్రి. వేదాద్రిపైనే మాలోల నరసింహస్వామి ఆలయం ఉంది. అందుకేనేమో మార్కొండ లక్ష్మీ నరసింహ క్షేత్రం అని ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. మనం ఇప్పుడు మాలోల నరసింహస్వామి ఆలయ ప్రాకారాన్ని దాటి ఆలయ ప్రవేశం చేస్తున్నాం. అదిగో గర్భాలయంలో కొలువుదీరనున్న మాలోల నరసింహస్వామి వారు. ఆ లక్ష్మీ నరసింహుని ఒక్కసారి దర్శించండి. స్వామివారు ప్రసన్నవదనులై పై రెండు చేతులతో శంకు చక్రాలను ధరించి ఉన్నారు. వామపాదాన్ని మడచి దక్షిణ పాదాన్ని వంచి క్రిందకు వదిలి సుఖాసీనులై ఉన్నారు. స్వామివారు ఎడమ తొడపై చెంచులక్ష్మీదేవి కూర్చొని అభయవరద ముద్రలో ఉండగా, స్వామివారు ఎడమ చేతిని అమ్మవారి నడుము చుట్టి అలింగనం చేసుకున్నట్లుగా ఉంచి కుడి చేతిని అభయముద్రలో ఉంచి దర్శనమిస్తున్నారు. అదిగో లక్ష్మీదేవి పాదాలు భూమిలో నుండి పైకి మెలచి వచ్చిన తామర పుష్పాన్ని అని ఉన్నాయి. స్వామివారి విగ్రహం వెనుక భాగాన మకర తోరణం కీర్తి ముఖాన్ని కలిగి ఉంది. ఒక్కసారి దర్శించండి. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవితో కూడుకున్న నరసింహస్వామికే ప్రాధాన్యం ఎక్కువ. అందుకే విశేష దినాలలో అహోబిల మఠం పీఠాధిపతులే స్వయంగా ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజాధికాలు నిర్వహిస్తుంటారు. నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుగ్రీవ నరసింహ, వరద సులభ భక్త వత్సల నరసింహ, నర మృగ వేషశ్రీ నరసింహ, పరమ పురుష సర్వ పరిపూర్ణ నరసింహ, గిరి గుహవాస సుగ్రీవ నరసింహ, భయహర ప్రహ్లాద పాలన నరసింహ, నయనత్రయారవింద నరసింహ, జయ జయ సురముని సంస్థుత నరసింహ, క్రియాకలాప సుగ్రీవ నరసింహ, అతి కృపానిలయ మోహన రూప నరసింహ, నత పితామహ ముఖ్య నరసింహ, సతత శ్రీ వెంకటేశ్వర దివ్య నరసింహ, కితవారి భంజన సుగ్రీవ నరసింహ, అర్చకులు సమర్పిస్తున్న కర్పూర నీరాజనాలు కాంతిలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీ లక్ష్మీ నరసింహులను ఒక్కసారి స్మరిద్దాం. ప్రణమామి రమాచిత్త సరసిరుహ భంబరం మాలోల నరసింహాఖ్యం వేదాద్రి కందరస్థితం, మాలోల నృసింహ భక్తవరద గోవింద గోవింద అని తలుచుకుంటూ ఒక్కసారి మాలోల నరసింహస్వామిని మనసులో తలుచుకొని స్వామివారి హారతి తీర్థ ప్రసాదాలను సేవించి ఆలయం నుండి బయటకు నడుద్దాం. ఈ క్షేత్రాన్ని లక్ష్మీవనం అని పిలుస్తారట. కవిత్రయంలో చివరివాడైన ఎర్రన నృసింహ పురాణంలో ఈ అంశాన్ని ప్రస్తావించాడు. స్వామివారు తమ తొడపై చెంచులక్ష్మీదేవికి స్థానం ఇవ్వడం గమనించిన ఇక్కడున్న వనంలో తపస్సు చేసిందట. అందుకే ఈ క్షేత్రానికి లక్ష్మీవనం అని పేరు వచ్చింది. ఇదొక ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన స్థలం. ధ్యానం, యాగం, తపస్సు చేసుకునే వారికి అనువైన ప్రాంతం. మాలోల లక్ష్మీ నరసింహస్వామి కేతు గ్రహానికి అధిపతి. జాతకంలో కేతు యొక్క స్థానం చెడుగా ఉంటే దాని ప్రభావాలు రోజువారీ జీవితంలో ఒక విధంగా లేదా మరొక విధంగా కనిపించడం ప్రారంభిస్తాయి. అటువంటి లక్షణాలు లేదా సమస్యలను గుర్తించడం ద్వారా సకాలంలో చర్య తీసుకోవచ్చు. ఒక జాతకంలో కేతు గ్రహం చెడుగా ఉంటే దాని లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
జాతకంలో కేతుగ్రహం ఉన్నవారు మాలల లక్ష్మీనరసింహస్వామిని దర్శించండి.